హలో హాయ్ టు ఆల్. ఈరోజు మనం సెకండ్ అండ్ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ డెరివేటివ్ని మనం ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఇది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అన్నమాట. డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అంటే ఇది థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ అన్నమాట. సపోజ్ వై ఉంది, వైని మనం వన్ టైం డెరివేటివ్ చేసామనుకోండి, డి బై డిఎక్స్ ఆఫ్ వైని డెరివేటివ్ చేస్తే అదేమైంది అంటే డివై బై డిఎక్స్ అయింది. దీన్ని మనం ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఇది వచ్చిన మళ్ళీ దాన్ని dy by dx ఆఫ్ dy by dx మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేసామనుకోండి, ఇది ఎలా మారిపోద్ది అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ లాగా మారిపోద్ది. ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనమాట. సో అగైన్ దీన్ని మళ్ళీ మనం డెరివేటివ్ చేసామనుకోండి, డి బై డిఎక్స్ ఆఫ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అయింది అనమాట ఇది. సో ఇది థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ అనమాట. మనం ఇలా కంటిన్యూషన్లో హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ అంటున్నాం. ఇక్కడ ఎన్నో 4, 5, 6 అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో దీన్ని మనము ఇలానే రాస్తాము అంటే వై డాష్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ డెరివేటివ్ అన్నమాట. వై డాష్ అంటే మీనింగ్ ఏంటి? వై డాష్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. వై డాష్ అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అన్నమాట. ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అన్నమాట. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, ఇది థర్డ్ ఆర్డర్ డెరివేటివ్, డాష్ 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 సో ఆన్. సో సపోజ్ వై అనే ఫంక్షన్ తీసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి, దీన్ని డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం, ఆర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అని రాస్తాం. సో డాష్ అన్నా కూడా మనకి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ లాగానే ట్రీట్ చేస్తాం. ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అన్నమాట. ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, ఇది థర్డ్ ఆర్డర్ డెరివేటివ్. సపోజ్ కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం కొద్దిగా షార్టెస్ట్ ఫామ్లో ఉండాలి అంటే డివై బై డిఎక్స్ని మనం ఏం చేస్తామంటే y1 లాగా కూడా రాస్తాం, y2 అని రాస్తాం, డాష్ 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 సో ఆన్ అప్ టు అలా రాసుకుంటా పోతాం అన్నమాట. సో ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ డివై బై డిఎక్స్ అన్నా కూడా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అన్నా, డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అన్నా సేమ్ y1, y2, y3 సిమిలర్లీ అలా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక సొల్యూషన్ చూస్తున్నాను నేను. సొల్యూషన్ ఇఫ్ y ఈక్వల్స్ టు ax ప్లస్ b బై ఎక్స్ ఫైండ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అన్నాడు. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే y ఈక్వల్స్ టు ax ప్లస్ b బై ఎక్స్ అన్నాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాను నేను. d బై డిఎక్స్ ఆఫ్ y ఈక్వల్స్ టు d బై డిఎక్స్ ఆఫ్ ax ప్లస్ b బై ఎక్స్. సో ఇది ఎలా కన్వర్ట్ అయింది అంటే dy బై dx ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ ax ప్లస్ d బై dx ఆఫ్ b బై x. సో it implies dy by dx ఈక్వల్స్ టు ఏ కాన్స్టాంట్ ఇక్కడ a ఇంటూ d బై dx ఆఫ్ x ప్లస్ b ఇంటూ d బై dx ఆఫ్ 1 బై x అవుతుంది. 1 బై x ఇది dy బై dx ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్ x 1 అయింది, ప్లస్ b ఇంటూ దీన్ని మనకి ఫార్ములా లేదు కాబట్టి నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఇది d బై డిఎక్స్ ఆఫ్ x పవర్ మైనస్ 1 అని రాస్తున్నాను. సో dy బై dx ఈక్వల్స్ టు a ఇంటూ 1 a అయింది, ప్లస్ b ఇంటూ d బై డిఎక్స్ ఆఫ్ x పవర్ మైనస్ 1 ఉంది. x పవర్ n ఫార్ములా ఏంటి మరి? d బై డిఎక్స్ ఆఫ్ x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో మైనస్ 1 ఇంటూ x పవర్ మైనస్ 1. సో కంటిన్యూషన్లో ఈ సైడ్కి రాస్తున్నాను నేను. కంటిన్యూషన్లో ఇటు రాస్తున్నాను. dy బై dx ఈక్వల్స్ టు a ప్లస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ b ఇంటూ x పవర్ మైనస్ 2 అవుతుంది బాబు. సో మనకు కావాల్సింది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కాబట్టి అగైన్ డెరివేటివ్ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x డి బై డిఎక్స్ ఆఫ్ dy బై dx ఈక్వల్స్ టు d by dx ఆఫ్
a minus b into x power minus 2. So d square y by dx square equals to d by dx of constant a minus b into d by dx of x power minus 2. So d square y by dx square equals to d by dx of a constant 0 minus b into d by dx of x power minus 2 minus 2 into x power minus 2 minus 1. It equals to d square y by dx square equals to minus into minus plus 2b అయింది x పవర్ మైనస్ 3 అయింది. దీన్ని నేను ఇలా రాస్తున్నాను d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు 2b బై x పవర్ 3. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. If y equals to a cos x plus b sin x, then find the value of d square y by dx square అన్నాడు. ఫస్ట్ టైం డెరివేటివ్ చేద్దాం మనం. ఇచ్చిన ఫంక్షన్ y ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు మనకి, y ఈక్వల్స్ టు a cos x ప్లస్ b sin x అని ఇచ్చాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. d by dx ఆఫ్ y ఈక్వల్స్ టు d by dx ఆఫ్ a cos x plus b sin x dy by dx equals to a constant కాబట్టి a into d by dx of cos x plus b into d by dx of sin x. So dy by dx equals to a into d by dx of cos x minus sin x plus b into d by dx of sin x cos x. సో దీన్ని మళ్ళీ రాస్తున్నా నేను dy by dx equals to minus a sin x plus b cos x. సో కంటిన్యూషన్ చూడండి. అగైన్ డెరివేటివ్ చేద్దాం. ఎందుకు అగైన్ డెరివేటివ్ చేయాలి అంటే మనకు కావాల్సింది d స్క్వేర్ y బై dx స్క్వేర్ కాబట్టి. సో అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. d by dx ఆఫ్ dy by dx ఈక్వల్స్ టు మైనస్ a ఇంటూ d by dx ఆఫ్ sin x ప్లస్ b ఇంటూ d by dx of cos x. సో ఇటు సైడ్కి రాస్తున్నాను. d స్క్వేర్ y by dx స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ a ఇంటూ d by dx of sin x cos x ప్లస్ b ఇంటూ d by dx of cos x మైనస్ sin x. సో d స్క్వేర్ y by dx స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ a cos x minus b sin x. So d square y by dx square equals to minus common this a cos x plus b sin x అయింది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. సో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏమంటున్నాడు, ఇఫ్ y ఈక్వల్స్ టు a e పవర్ x ప్లస్ b e పవర్ మైనస్ x అన్నాడు. సో దీన్ని కూడా మనం ఇది చూపించామన్నాడు. సో చూద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x d by dx ఆఫ్ y ఈక్వల్స్ టు d by dx ఆఫ్ a e పవర్ x ప్లస్ b e పవర్ మైనస్ x. సో dy by dx ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ e పవర్ x ప్లస్ b into d by dx of e power minus x. So a into d by dx of e power x plus b into d by dx of e power minus x minus e power minus x అయింది. సో ఓవరాల్గా మనకి a e power x మైనస్ b e power మైనస్ x అయిపోయింది. ఇదేంటి, dy by dx. దీన్ని అగైన్ డెరివేటివ్ చేద్దాం. అగైన్
డిఫరెన్షియేట్ చేయాలి, ఎందుకంటే d2y/dx² చూపించాలి కాబట్టి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అన్నమాట. సో d/dx ఆఫ్ dy/dx ఈక్వల్స్ టు d/dx ఆఫ్ a e power x minus b e power minus x. So d square y/dx² equals to a into d/dx of e power x minus b into d/dx of e power minus x. So it equals to a into d/dx of e power x minus b into d/dx of e power minus x minus e power minus x. It equals to a e power x minus into minus plus b e power minus x. This then equals to మరి d square y/dx² equals to d square y/dx² equals to దీని ప్లేస్లో మళ్ళీ ప్రాబ్లమే ఇచ్చాడు కాబట్టి ఇగో నేను yని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y దీన్నే d square y/dx² మైనస్ y ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. దీన్ని నేను ఎలా రాస్తున్నా అంటే నేను d square y/d² ఇక్కడ వాడట్లేదు, d square y/dx² ఈక్వల్స్ టు y2 అన్నమాట. dy/dx ఈక్వల్స్ టు y1 అన్నమాట. సో నేను d square y ప్లస్ y2 అని రాసుకుంటున్నా, మైనస్ y ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫోర్త్ ప్రాబ్లం చూద్దామా. సొల్యూషన్ చూద్దాం. మనం d square y/dx² ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేద్దాం. ఏమి ఇచ్చాడు మనకి, ఈ x ప్లేస్లో నేను ఏం చేస్తా అంటే x ఈక్వల్స్ టు tan θ అని తీసుకుంటా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఈక్వల్స్ టు θ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ xని ముందే రాసి పెడుతున్నాను నేను పక్కకు. సో y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan θ divided by 1 minus tan square θ. x ప్లేస్లో నేను tan θని సబ్స్టిట్యూట్ చేశాను. y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan 2θ ఫార్ములా. అది మనకి మొత్తం 2 tan θ by 1 minus tan square θ అంటే tan 2θ ఫార్ములా వచ్చింది. y ఈక్వల్స్ టు 2θ మిగిలింది మనకి. y ఈక్వల్స్ టు 2 ఇంటూ θ అంటే మళ్ళీ నేను కన్వర్ట్ చేశాను. ఎలా కన్వర్ట్ చేశాను చూడండి, ఇక్కడ ఆల్రెడీ కన్వర్ట్ చేశాను. θ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం మనం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. d/dx ఆఫ్ y ఈక్వల్స్ టు d/dx ఆఫ్ 2 tan ఇన్వర్స్ x. సో ఏమైంది, dy/dx ఈక్వల్స్ టు 2 కాన్స్టెంట్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x. సో dy/dx ఈక్వల్స్ టు 2 ఇంటూ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x 1/1 ప్లస్ x². సో దీన్ని ఓవరాల్గా మనం ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ సైడ్కి రాద్దాం. మనకి వచ్చింది ఏంటి, dy/dx ఈక్వల్స్ టు 2 డివైడెడ్ బై 1 ప్లస్
ఎక్స్ స్క్వేర్ అన్నమాట. మనకు కావాల్సింది ఇంకా రాలేదు. సో అగైన్ డెరివేటివ్ చేద్దాం దీన్ని. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో dy dx ఆఫ్ dy by dx ఈక్వల్స్ టు 2 ఇంటూ dy by dx ఆఫ్ కాన్స్టెంట్ని నేను ముందుకు రాసేసాను 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇదేమైంది డి స్క్వేర్ వై బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ dy by dx ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో నేను ఇది ఇలా డెరివేటివ్ చేయడం కష్టమైంది కాబట్టి దీన్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను. లేకుంటే u బై వి ఫార్ములా అప్లై చేయొచ్చు. u బై వి ఫార్ములా అప్లై చేయండి మీకు నచ్చితే. నేనేం చేస్తున్నా అంటే దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -1 అని రాసేస్తున్నాను. డి స్క్వేర్ వై బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ దీన్ని మొత్తాన్ని నేను ఎక్స్ అనుకుంటాను కాసేపు. dy by dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ లాగా ఫార్ములా ఉంది కాబట్టి dy by dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కాబట్టి సో ఓవరాల్గా మనకి దీని బ్రాకెట్లో దాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే దీన్ని ఎక్స్ అనుకుంటా కాసేపు ఎక్స్ పవర్ ఎన్. సో -1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -1 ఇంటూ దేన్ని మనం ఎక్స్ అనుకున్నామంటే dy by dx ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని. ఇది చైన్ రూల్ పరంగా కన్వర్ట్ చేశాను నేను. డి స్క్వేర్ వై బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ -1 -2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -2 ఇంటూ dy by dx ఆఫ్ 1 0 ప్లస్ dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. సో ఓవరాల్గా -2 ఇంటూ 2 4x డివైడెడ్ బై దీన్ని నేను కిందికి రాసేస్తున్నా ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 2 అయింది. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. కొద్దిగా లెంతీ ప్రాబ్లమ్స్ కొద్దిగా చూడాలి, అబ్జర్వ్ చేయాలి బాగా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో అందుకే చెప్తున్నా నేను. సొల్యూషన్ ఏమి ఇచ్చాడు మనకి ఇఫ్ y ఈక్వల్స్ ఏ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని ఇచ్చాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx ఆఫ్ y ఈక్వల్స్ టు ఏ ఇంటూ dy by dx ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ dy by dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. వాడు ఇచ్చిన ప్రాబ్లం ఇది. సో ఇక్కడ పట్టకపోవచ్చు, కొద్దిగా చిన్నగా రాద్దాం. ఇటు నుండి రాస్తున్నాను నేను. dy by dx ఈక్వల్స్ టు ఏ ఇంటూ dy by dx ఆఫ్ కాస్, ఇక్కడ చూడండి కాస్ ఎక్స్ అనుకోవాలి. కాస్ దీన్ని నేను ఎక్స్ అనుకుంటా. కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ దేన్ని ఎక్స్ అనుకున్నాము అంటే లాగ్ ఎక్స్ని dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ dy by dx ఆఫ్ సైన్ ఎక్స్ అనుకోవాలి. ఇక దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను. ఇక సైన్ ఎక్స్ అయితే ఏమైంది కాస్ ఎక్స్ అవ్వాలి, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. అండ్ అగైన్ dy by dx ఆఫ్ దేన్ని ఎక్స్ అనుకున్నామంటే లాగ్ ఎక్స్. సో dy by dx ఈక్వల్స్ టు మైనస్ ఏ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 by x ప్లస్ బి కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 by x. సో ఈ 1 by x ని కామన్ తీసి నేను ఇటు పంపించేస్తాను. x ఇంటూ dy by dx ఈక్వల్స్ టు మైనస్ ఏ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో ఇలా వచ్చేసింది మనకి. దీన్ని అగైన్ డెరివేటివ్ చేద్దాం మనం. దీన్ని అగైన్ డెరివేటివ్ చేస్తే ఏమైంది చెప్పండి, ఏమైంది ఒక్క నిమిషం. అగైన్
డిఫరెన్షియేషన్ చేస్తున్నాను నేను, అగైన్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy by dx of x dy by dx equals to minus a into d by dx of sin of log x plus b into d by dx of cos of log x. సో దీన్ని ఏం చేస్తా అంటే నేను కొద్దిగా కలర్ చేంజ్ చేసి అండర్లైన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇగో దీన్ని u అనుకుంటా, దీన్ని v అనుకుంటా, అంటే uv ఫార్ములా అప్లై చేయాలి. d by dx of uv ఈక్వల్స్ టు u into d by dx of v plus v into d by dx of u. సో x into d by dx of dy by dx plus d by dx of dy by dx into d by dx of x equals to minus a into d by dx of sin అంటే cos of log x into d by dx of log x ని డెరివేటివ్ చేస్తున్నాను ప్లస్ b into d by dx of cos x minus sin of log x and again d by dx of log x. Okay, so x d square y by dx square వస్తుంది ప్లస్ dy by dx into d by dx of x 1 అయింది, it equals to minus a cos of log x into 1 by x minus b sin of log x into d by dx of x 1 by x వస్తుంది. నేను ఇటు సైడ్ కార్నర్లో రాస్తాను, నేను ఇటు సైడ్ రాస్తాను, నేను ఇటు సైడ్ రాస్తున్నా, ఇక్కడ రాస్తా బాబు, కొద్దిగా అర్థం చేసుకోవాలి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి వచ్చింది ఏంటి అంటే, ఈ డినామినేటర్లో ఉన్న ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను, నేను కలర్ చేంజ్ చేస్తాను. ఇగో ఈ ఎక్స్ని నేను ఇటు సైడ్ పంపిస్తున్నా, ఎక్స్ ఇంటూ ఎక్స్ డి స్క్వేర్ వై బై ప్లేస్లో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లేస్లో నేను y2 రాస్తున్నాను, y2 ప్లస్ డివై బై డిఎక్స్ ప్లేస్లో y1 రాస్తున్నాను, మనకు స్పేస్ లేదు కాబట్టి ముందే కన్వర్ట్ చేస్తున్నాను, ఈక్వల్స్ టు మైనస్ కామన్ తీస్తాను, నేను ఇక్కడ మొత్తంలోంచి మైనస్ కామన్ తీస్తున్నాను, ఏ cos of log x plus b sin of log x. So x into x square, so x into x square, x square y2 plus x into y1, x y1 equals to minus y. So x square y2 plus x y1 మైనస్ వైని ఇటు పట్టుకొస్తే ప్లస్ వై ఈక్వల్స్ టు 0. ఇదంతా వై అన్నమాట, ప్రాబ్లంలో ఇచ్చిన వై అన్నమాట, ఇదన్నమాట. సో సబ్స్టిట్యూట్ చేశాను నేను. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇఫ్ వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 2 ఇచ్చాడు. సో మనం 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి దీన్ని కూడా. y ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 2 అని ఇచ్చాడు. కలర్ చేంజ్ చేద్దాం. సో dy dx of y equals to dy dx of x cube plus 4x square minus 8x plus 2. dy by dx equals to dy dx of x cube plus
4 into d by dx of x square minus 8 into d by dx of x plus d by dx of 2. So dy by dx equals to 3x square అయింది. ఎలా అంటే d by dx of x power n ఫార్ములా n into x power n minus 1 plus 4 into d by dx of x square 2x వస్తుంది minus 8 into d by dx of x 1 అయింది plus d by dx of constant 2 0 అయింది. సో ఓవరాల్గా మనకి dy by dx ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 8 వచ్చింది. సో ఇది ఫస్ట్ డెరివేటివ్ అన్నమాట. సో సెకండ్ డెరివేటివ్కి మనం అగైన్ డెరివేటివ్ చేయాలి. దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను నేను. dy by dx ఆఫ్ dy by dx ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 8. వాడు ఇచ్చిన ప్రాబ్లం ఇది. మళ్ళీ రైట్ సైడ్లో మనం టాప్లో నోట్ చేద్దాం, దీన్ని రాద్దాం. సో ఇది ఏమైంది, dy స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు 3 into d by dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 8 into d by dx of x minus d by dx of 8. So d square y by dx square equals to 3 into d by dx of x square 2x plus 8 into d by dx of x d by dx of x 1 minus d by dx of 8 0. It equals to 6x plus 8 వచ్చిందన్నమాట మనకి ఆన్సర్. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ చూద్దాం, సెవెంత్ ప్రాబ్లం చూద్దాం. సో ఎక్స్ ఈక్వల్స్ వాడు ఇచ్చిన ఫంక్షన్ మనకు ఎక్స్ ఈక్వల్స్ ఏ కాస్ థీటా వై ఈక్వల్స్ టు బి సైన్ థీటా అని ఇచ్చాడు. దీని నుండి మనము ఎక్స్ ఈక్వల్స్ టు ఏ కాస్ థీటా y ఈక్వల్స్ టు బి సైన్ థీటా అని ఇచ్చాడు. దీని నుండి dy బై డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. సో విత్ రెస్పెక్ట్ టు థీటా ఇక్కడ పారామీటర్ అంటాం, థీటాని పారామెట్రిక్ ఫంక్షన్ థీటా ఉంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటా పరంగా డెరివేటివ్ చేయాలి వీటిని. dy బై డి థీటా ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ dy బై డి థీటా ఆఫ్ కాస్ థీటా. సో ఇది dx by d theta equals to a into d by d theta of cos theta minus sin theta వచ్చింది మనకి. సో ఓవరాల్గా మైనస్ a sin theta అయింది. సో సిమిలర్గా మనం yని కూడా డెరివేటివ్ చేస్తాం. d by d theta of y equals to b into d by d theta of sin theta. dy by d theta equals to b into d by d theta of sin theta cos theta. సో మనకు కావాల్సింది dy by dx equals to dy by d theta by dx by d theta. It equals to dy by d theta b cos theta divided by minus a sin theta equals to minus b by a cos by sin cot theta. ఓకే, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. dy by dx వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, యాక్చువల్లీ మనకు కావాల్సింది dy by d theta ఈక్వల్స్ టు మైనస్ b by a cot theta వచ్చింది. సారీ, dy by dx ఈక్వల్స్ ఇది x. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లోంచి స్టార్ట్ చేద్దాం, పైనుండి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను నేను. dy by dx ఈక్వల్స్ టు మైనస్ b by a cot theta వచ్చింది. సో మనకు కావాల్సింది d స్క్వేర్ y by dx స్క్వేర్ ఈక్వల్స్ టు d by dx ఆఫ్
డివై బై డిఎక్స్ అన్నమాట. సో దీన్ని ఇలా రాయొచ్చు. సో ఇట్ ఈక్వల్స్ టు, దీన్ని కొద్దిగా కన్వర్ట్ చేస్తున్నా నేను, డివై బై డిఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పరంగా చేయలేం కాబట్టి డి బై డి థీటా ఆఫ్ డివై బై డిఎక్స్ ఇంటూ డి థీటా బై డిఎక్స్ అని రాస్తున్నా. దీన్ని నేను కొద్దిగా చేంజ్ చేశాను. ఇక డి థీటా క్యాన్సిల్ అయిపోద్ది, డి బై డిఎక్సే మిగులుద్ది మనకి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇట్ ఇంప్లాయిస్, కలర్ చేంజ్ చేద్దాం, ఇట్ ఇంప్లాయిస్, ఇక్కడ నేను చేంజ్ చేసా బాబు, దీన్ని ఇది డి థీటా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ డి బై డిఎక్స్ మిగులుద్ది, లోపల బ్రాకెట్ని మార్చలే నేను. డి బై డి థీటా ఆఫ్ డివై బై డిఎక్స్ మనకి ఎంత వచ్చింది, మైనస్ బి బై ఏ కాట్ థీటా వచ్చింది. బట్ డి థీటా బై డిఎక్స్ తెలుసా మనకి, ఇక్కడ ఉంది చూడండి. డి థీటా బై డిఎక్స్ తెలియదు మనకి. దీని నుండి నేనేం చేస్తున్నా అంటే డి థీటా బై డిఎక్స్ ఏమైద్ది మరి, అది 1 బై మైనస్ ఏ సైన్ థీటా అయిద్ది. అది దీన్నే మైనస్ 1 బై ఏ సైన్ థీటా అంటే కొసెక్ థీటా, సైన్ థీటా అలానే ఉంచుదాం, దీన్నే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటూ డి థీటా బై డిఎక్స్ ప్లేస్లో 1 బై మైనస్ ఏ సైన్ థీటా. సో ఇదంతా దేని ఈక్వల్స్ టు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లేస్లో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ బి బై, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇది ప్లస్ అయిపోద్ది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ వస్తుంది, డి బై డి థీటా ఆఫ్ కాట్ థీటా కాదు, ఇక్కడ దీన్ని చేంజ్ చేస్తాను నేను, డి బై డి థీటా ఆఫ్ కాట్ థీటా క్యాలిక్యులేట్ చేస్తే మనకి కాట్ థీటా మిగులుద్ది ఇక్కడ, ఇంటూ 1 బై సైన్ థీటా మిగులుద్ది మనకి. సో ఇట్ ఈక్వల్స్ టు బి బై ఏ స్క్వేర్ ఇంటూ డి బై డి థీటా ఆఫ్ కాట్ థీటా మైనస్ కొసెక్ స్క్వేర్ థీటా. సో ఇది కూడా కొసెక్ స్క్వేర్ థీటా అయింది, ఇంటూ 1 బై సైన్ థీటాని కొసెక్ థీటా అని రాస్తున్నాను, కొసెక్ థీటా. ఇది ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ స్క్వేర్ కొసెక్ క్యూబ్ థీటా. ఇదే ఆన్సర్ మనకి. 7th ప్రాబ్లం కొద్దిగా లెంతీ ఉంటుంది, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. 8th ప్రాబ్లం, ఇక 8th ప్రాబ్లం సొల్యూషన్ చూడండి. y ఈక్వల్స్ టు, దీన్ని డెరివేటివ్ చేద్దాం. y2 కావాలి కాబట్టి y2 అంటే మీనింగ్ ఏంటి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కదా. సో సెకండ్ టైం డెరివేటివ్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ వై ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇదేమైంది, డి స్క్వేర్ వై బై డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అండ్ అగైన్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, సో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్. సో ఈ ఎక్స్ని రాస్తున్నా, ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. ని కలర్ చేంజ్ చేస్తాను, బ్లాక్ కలర్ తీసుకుందాం. సో అగైన్ డెరివేటివ్ చేద్దాం, అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. పైన రాద్దాం. ఇక ఇది యూవీలో చేయాలి మళ్ళీ.
ఇక్కడ నేను కలర్ చేంజ్ చేసి మీకు ఇండికేట్ చేస్తున్నా. యూ తీసుకుందాం, ఇది యూ, ఇది వి అన్నమాట. సో మనకి బ్లాకే పర్ఫెక్ట్ కాబట్టి మళ్ళీ బ్లాక్ తీసుకుందాం. యూవి ఫార్ములా, సో ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ప్లస్ డివై బై డిఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు minus d by dx of cos minus sin of log x and again d by dx of log x. So x d by dx of dy by dx, d square y by dx square plus dy by dx into d by dx of x 1 equals to minus sin of log x into 1 by x. ఈ x ని ఇటు రాస్తా నేను, x into d square y by dx square అంటే y2 plus dy by dx అంటే y1 equals to minus sin of log x. x into x square y2 plus x into y1 y1 ఈక్వల్స్ టు మైనస్, దీని ప్లేస్లో నేను ప్రాబ్లం ఇచ్చాడుగా వచ్చింది కాబట్టి y సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఎక్స్ స్క్వేర్ y2 ప్లస్ ఎక్స్ y1 ప్లస్ y ఈక్వల్స్ టు 0. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, y ఈక్వల్స్ tan ఇన్వర్స్ x అన్నాడు కాబట్టి సో దీన్ని డెరివేటివ్ చేస్తే d by dx ఆఫ్ y ఈక్వల్స్ టు d by dx ఆఫ్ tan ఇన్వర్స్ x. సో dy by dx ఈక్వల్స్ టు d by dx ఆఫ్ tan ఇన్వర్స్ x 1 by 1 ప్లస్ x స్క్వేర్. సో ఫస్ట్ టైం డెరివేటివ్ అయిపోయింది, దీన్ని అగైన్ డెరివేటివ్ చేద్దాం. అగైన్ differentiate with respect to x అన్నమాట. సో dy by dx ఆఫ్ dy by dx ఈక్వల్స్ టు dy by dx ఆఫ్, దీన్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 లాగా రాసుకుంటున్నాను. సో డి స్క్వేర్ వై బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు లేకుంటే ఒక పని చేద్దాం, ఇక్కడ ఈ స్టెప్ని తీసేద్దాం మనం. వెయిట్ చేయండి. పోవట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. సో దీన్ని కట్ చేసేద్దాం. ఈ డినామినేటర్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇటు సైడ్ పంపించేస్తా. ఏం చేస్తున్నాను, ఈ ఇప్పుడే డెరివేటివ్ అవసరం లేదు. ఏం చేస్తున్నా అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు 1 అయింది. సో దీన్ని డెరివేటివ్ చేద్దాం. మనం కలర్ చేంజ్ చేద్దాం, కొద్దిగా బాగలేదు కాబట్టి, కొంత కొట్టివేత అయిపోయింది కాబట్టి ఇదంతా కొట్టివేస్తున్నాను నేను. ఓకే, సో ఇది మళ్ళీ దీన్ని అగైన్ డెరివేటివ్ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 1. సో ఇది u, ఇది v అనుకోవాలి.
1 plus x square into d by dx of dy by dx plus dy by dx into d by dx of 1 plus x square equals to d by dx of 1 0 అయిపోద్ది. So it implies 1 plus x square into d square y by dx square plus dy by dx into d by dx of 1 0 plus d by dx of x square 2x equals to 0. So 1 plus x square into d square y by dx square plus ఈ 2x ని ముందుకు రాస్తున్నా 2x dy by dx ఈక్వల్స్ టు 0. దీన్నే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y2 అని రాస్తా ప్లస్ 2x ఇంటూ y1 అని రాస్తా ఈక్వల్స్ టు 0. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇక మనం లాస్ట్ వన్ 10th ప్రాబ్లం సొల్యూషన్ జాగ్రత్తగా వినాలి. లాస్ట్ ప్రాబ్లం ఇంతటితో ఈ మోడల్ అయిపోద్ది. మనకి గ్రీన్ కలర్ తీసుకుందాం. ఈసారి గ్రీన్ కలర్ తీసుకుందాం. ఓకే, మనకి ఇచ్చిన ప్రాబ్లం y ఈక్వల్స్ అని ఇచ్చాడు. సో d బై dx ఆఫ్ y ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ cos ఆఫ్ m sin ఇన్వర్స్ x. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. dy బై dx ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ cos x అనుకోవాలి. దీన్ని మొత్తాన్ని నేను x అనుకుంటా. d బై dx ఆఫ్ cos x మైనస్ sin x అయింది. మైనస్ sin ఆఫ్ m sin ఇన్వర్స్ x అండ్ అగైన్ d బై dx ఆఫ్ m sin ఇన్వర్స్ x. సో dy by dx ఈక్వల్స్ టు మైనస్ sin ఆఫ్ m sin ఇన్వర్స్ x ఇంటూ m కాన్స్టెంట్, ఇక్కడ m కాన్స్టెంట్, m అలానే వస్తుంది. d బై dx ఆఫ్ sin ఇన్వర్స్ x 1 by 1 అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది మనకి. సో ఈ డినామినేటర్లో ఉన్న ఈ రూట్ని నేను ఇటు రాసేస్తాను. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ dy బై dx ఈక్వల్స్ టు ఎంని కాన్స్టెంట్ని ముందుకు రాస్తున్నా మైనస్ m సైన్ ఆఫ్ m సైన్ ఇన్వర్స్ x. సో అగైన్ డెరివేటివ్ చేద్దాం. దీన్ని ఇప్పుడు అగైన్ డిఫరెన్షియేట్ చేద్దాం. సో అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది? సో d బై dx ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ dy బై dx ఈక్వల్స్ టు మైనస్ m కాన్స్టెంట్ d బై dx ఆఫ్ సైన్ ఆఫ్ m సైన్ ఇన్వర్స్ x. సో దీని కలర్ చేంజ్ చేద్దాం, అంత గ్రీన్ అయిపోతుంది. బ్లాక్ కలర్ తీసుకుందాం. సో ఇది u, ఇది v మోడల్ అన్నమాట. సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ d బై dx ఆఫ్ dy బై dx ప్లస్ dy బై dx ఇంటూ d బై dx ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఈక్వల్స్ టు మైనస్ m ఇంటూ అగైన్ ఇప్పుడు d బై dx ఆఫ్ సైన్ కాస్ అయింది. కాస్ ఆఫ్ m సైన్ ఇన్వర్స్ x ఇంటూ దేన్ని x అనుకున్నాం మనం అంటే d బై dx ఆఫ్ m సైన్ ఇన్వర్స్ x ని మళ్ళీ. సో ఇక్కడ చూడండి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ d బై dx d స్క్వేర్ y బై dx స్క్వేర్ అయింది ప్లస్ dy బై dx ఇంటూ దీని బ్రాకెట్లో ఈ రూట్ లోపల ఉన్నదాన్ని
ఎక్స్ అనుకోవాలి మనం. రూట్ లోపల ఉన్నదాన్ని దీన్ని ఎక్స్ అనుకుందాం మనం. ఎక్స్ రూట్ ఎక్స్ అంటే d/dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. సో 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. దేన్ని ఎక్స్ అనుకున్నాం? d/dx ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ m ఇంటూ m స్క్వేర్ అయింది. m స్క్వేర్ కాస్ ఆఫ్ m సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఈ mని ముందుకు రాసిన d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అయింది. సో ఈ రూట్ ని ఇటు పట్టుకొస్తున్నా నేను. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ దీనికి కూడా వస్తుంది. అది ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి ఒక మొత్తానికి ఒక బ్రాకెట్ పెడుతున్నా నేను. 1/2 అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ 1 0 మైనస్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x ఈక్వల్స్ టు మైనస్ m స్క్వేర్ ఇంటూ దీని ప్లేస్లో నేనేం చేస్తున్నా అంటే కలర్ చేంజ్ చేద్దాం, బ్లూ కలర్ తీసుకున్నా. ఈ మొత్తం ప్లేస్లో నేను y రాస్తా. y ఇది ఆల్రెడీ నేను అటు సైడ్ పంపించా 1 ఇంటూ సంథింగ్ అంటే ఇది మిగులుద్ది 2. ఇది ఇంటూ ఇది సపోజ్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎక్స్ అయింది. సో ఇక్కడ మనకి ఇది ఏమైంది అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగులుద్ది ఇక్కడ. దీని ఇది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అయింది ప్లస్ మళ్ళీ దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది, దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఎట్లా అంటే ఇది రూటే ఇది రూటే, దీంతో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మనకు మిగిలేది ఇక్కడ dy బై dx కూడా ఉంది, dy బై dx కూడా ఉంది. ఇది కిందికి వస్తుంది బాబు, ఇది dy బై dx, dy బై dx ఇంటూ దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది ఎంత అంటే -2 మిగులుద్ది ఇక్కడ. ఇది ఈక్వల్స్ మైనస్ m స్క్వేర్ వై. సో ఓవరాల్గా మనకి ఏమైంది? ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీని ప్లేస్లో y2 రాస్తున్నా, ప్లస్ ఇంటూ మైనస్ 2y1 రాస్తా ప్లస్ ఇది ఇటు పట్టుకొస్తున్నా m స్క్వేర్ y ఈక్వల్స్ టు 0. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్.